సో, చాలా డేస్ అయిందని చెప్పేసి చికెన్ అయితే తెప్పించుకున్నాం మా ఆయనతోని. సో, చికెన్ ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయి కడాయి పెట్టి, కడాయిలో నూనె పోసి, ఉల్లిగడ్డలేసి, పచ్చిమిరపకాయలేసి అవి ఎర్రగయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపేసి మంచిగా కలుపుకున్న. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు 2 ఒక్కసారి ఎయొద్దంటారు. ఒకటేసి కలిపినాక ఇంకోటేసి కలుపుకోండి. టేస్ట్ అయితే బావుంటది. ఎప్పుడైనా ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ ఏసుకొని కలుపుకోండి. తొందరగా ఫ్రై అయితాయి. తర్వాత మంచిగా చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ నేను ఏసుకున్న. డైరెక్ట్ చికెన్ ఏసుకోకూరి రోగాలొస్తాయి. సో, మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ ఏసుకొని తర్వాత కారం పొడి అయితే ఏసుకున్న. టేస్ట్‌కి తగినంత కారం ఏసుకోండి. సో, కారం పొడి నేను కొంచెం స్పైసీనెస్ తక్కువనే ఏసుకున్నా. ఎందుకంటే పాప ఉంది కాబట్టి. సో, నేనేం మసాలా లేకుండా మంచిగా నార్మల్‌గానే కర్రీ అనేది చేసుకుంటున్నా. సో, మంచిగా కలిపి మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఒక చిన్న సైజ్ టమాటాలు 2 కట్ చేసి దీంట్లో వేసుకున్నా. సో, వేసుకొని మూత అయితే పెట్టుకున్నా. డిష్ తాకద్దని మూత పెట్టుకున్న వాసన ఎటు పోవద్దని చెప్పి. తర్వాత తీసి చూసినా మంచిగా కలుపుకున్నా. ఒక్క చుక్క వాటర్ ఎయలేదు. చూడండి వాటర్ అనేది ఎట్లా ఫామ్ అయిందో. సో, ఆ వాటర్‌లోనే ఉడికిద్దామని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే మనకు కావాల్సింది ఫ్రై కాబట్టి. సో, మంచిగా కలుపుకొని టేస్ట్‌కి తగినంత సాల్ట్ అయితే ఏసుకున్నా. ఆల్రెడీ చికెన్ ఆనియన్ ఏసినప్పుడు ఏసినా కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ ఏసుకున్నా అనమాట. సో, నేను సాల్ట్ చాలా తక్కువ తింటా. అట్లనే కొంచెం చికెన్ మసాలాను, కస్తూరి మేతి అయితే ఏసుకున్నా. ఎట్లుంటదా అని చెప్పి ఫంక్షన్‌లలో ఏస్తారు కదా! టేస్ట్ ఎట్లుంటదా అని చెప్పేసి కస్తూరి మేతి అయితే ఏసుకున్నా టేస్ట్‌కి తగినంత. ఫైనల్లీ మా చెట్లకు కాసిన కొత్తిమీర తీసుకొచ్చి ఏసుకున్నా. టేస్ట్ అయితే